శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 17 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. శనివారం. తిథి ద్వాదశి ఉదయం 8:06 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11:48 వరకు. వర్జ్యం రాత్రి 7:17 నుంచి 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:43 నుంచి 8:34 వరకు. అమృతకాలం ఉదయం 7:45 నుంచి 9:18 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుంచి 10:46 వరకు. సూర్యోదయం ఉదయం 6:03. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈ రోజు విశేషం శని త్రయోదశి, శ్రావణ శనివారం. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు నల్లటి వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కోర్టు కేసులు, శత్రుబాధలు, రోగాలు, రుణాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసంలో శనివారం రోజున శివలింగానికి 5 రకాల పుష్పాలను సమర్పించాలి. ఉదాహరణకు పరమేశ్వరుడికి బిల్వపత్రం, సిమి, అగస్త్య, అవిసె పువ్వు, ఘంటసాల పుష్పాలను సమర్పించవచ్చు. ఇలా చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి బంధువుల ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు యత్నిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందవచ్చు. వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తీరుతాయి. ఆలోచనలు కలిసొస్తాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. తెలియని ఖర్చు సూచిస్తోంది. సంకల్ప బలంతో అభీష్ట సిద్ధి ఉంటుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి సాధిస్తారు. చక్కని భవిష్యత్తు ఉంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధ్యమవుతుంది. అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. అతిగా ఎవరినీ నమ్మకండి. ఆయా రంగాల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. చంద్ర ధ్యానం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరటనిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాల్లో అనుకున్నంతగా లాభాలు రాగలవు. ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి. కళాకారులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ పని మీరు చేయండి. కాల సాకారమవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గందరగోళ స్థితి నుండి బయటపడతారు. నూతనంగా ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. గొడవల జోలికి పోరాదు. కుటుంబ సహకారం ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. దుర్గా స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహన యోగం ఉంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. ఇంటా బయట సానుకూల పరిస్థితులుంటాయి. సొంత నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. ఇంట్లో వారి మాటలు ఆచరణీయం. పెద్దల సహకారంతో ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. తగినంత గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ వృత్తిలో అధికారుల సహాయంతో పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఈ రాశి వారు మానసిక బలం తగ్గకుండా దైవారాధన చేయడం మేలు. ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవతారాధనతో మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి.
కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కార్యక్రమాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రాగలవు. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి మనసుతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. దృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు. ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, వ్యాపార రంగంలోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. శుభకాలం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఓ ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో కీలక మార్పులు జరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు మంచి గుర్తింపు పొందుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్న పని కూడా పెద్ద విజయాన్నిస్తుంది. సమాజంలో బాధ్యతతో పాటు గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. మీ రంగాల్లో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక అనారోగ్యం ఉంది. కుటుంబంలో విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శని ధ్యానం చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కొస్తాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో మాట పట్టింపులు వీడతారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలమైన సమయం. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. పలు మార్గాల్లో పైకొస్తారు. నిరంతరమైన సాధన మేలు చేస్తుంది. సదుద్దేశంతో చేసే పనులు కలిసి వస్తాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. పనులు సకాలంలో జరుగుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతనంగా కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయుల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకుంటారు. గౌరవప్రదమైన ప్రయోజనాలు పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన గృహ యోగాలు కలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో ఆనందించే అంశం ఉంది. చక్కని జీవితం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వ్యాపార లాభం ఉంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా క్రమంగా వృద్ధిని సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ దర్శనం మంచిది. అలాగే దత్తాత్రేయ స్తోత్రం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో పొరపాటు జరగకుండా చూడాలి. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. దైవ దర్శనం ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవాలి. స్త్రీలు ఆనందాన్ని పొందుతారు. కీలక విషయాల్లో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం ఉంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ఆకస్మికంగా ధనాన్ని ఆర్జిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగేస్తారు. ఇంటా బయట ఒత్తిళ్లు అధిగమిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్ర కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల పెట్టుబడులు అంది పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. నూతన ఉద్యోగ యోగం ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తీరుతాయి. ఆర్థిక స్థితి సహకరిస్తుంది. అవరోధాలను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడిని జయించాలి. ఒక పని పూర్తవుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఇతరులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం చదవండి. మనోబలం పెరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఖర్చులు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. చేపట్టే పనుల్లో స్పష్టత వస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఎదురు చూస్తున్న పని స్వల్ప ప్రయత్నంతోనే పూర్తవుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ అధికమవుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలున్నాయి. కుటుంబంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు పెట్టి పనులు చేస్తే విజయం సొంతం చేసుకుంటారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో మరింతగా లాభాలందుతాయి. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజం కాగలవు. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ధనం సమకూరుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. సమయానుకూలంగా సంభాషిస్తూ ప్రశంసలు అందుకుంటారు. వివాదాలతో కాలం వృధా చేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరికలు నెరవేరుతాయి. ఆవేశపరిచే సన్నివేశాలున్నాయి. సౌమ్యంగా ప్రవర్తించాలి. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మేలు చేస్తుంది. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. పెట్టుబడుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. శివ స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఫలితం దక్కుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు శ్రమ ఫలితం దక్కుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు నిదానంగా సాగుతాయి. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు ఏర్పడినా తర్వాతంతా సర్దుకుంటుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
నిరుద్యోగుల యత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో విశేష లాభాలు సూచిస్తున్నాయి. గృహ వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. దివ్యమైన ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. పనుల్లో విజయాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.